ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి వరుసగా రెండో షాక్ తగిలింది. ఏదైతే గత 2 రోజుల క్రితం రోహిత్ శర్మ టెస్ట్లకి వీడ్కోలు పలికితే తాజాగా కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మేట్కి గుడ్ బై చెప్పేశాడు. సో 2-3 రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్ టూర్కి టీం సెలెక్ట్ చేయబోతున్నారు వచ్చే వారం. ఈ నేపథ్యంలో వరుస రిటైర్మెంట్లు ఒక విధంగా టీమిండియాకి పెద్ద షాక్ అనే చెప్పాలి. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే కోహ్లీకి అసలు టెస్ట్ జట్టులో ప్లేసే లేదా. ఎందుకంటే వాళ్ళ రిటైర్మెంట్ని ఆపడానికి బీసీసీఐ ట్రై చేసిందన్న కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని బోర్డు వర్గాల సమాచారం. కోహ్లీ ఏదైతే రిటైర్మెంట్ నిర్ణయం తన వ్యక్తిగత నిర్ణయం అని, ఈ విషయంలో బోర్డు ఎప్పుడు కూడా జోక్యం చేసుకోదని చెప్పేసి బోర్డు వర్గాలు చెప్పినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రధానంగా గత ఏడాదిన్నర కాలంగా అత్యంత పేలవ ఫామ్లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. సో ఆస్ట్రేలియా సిరీస్లో ఒకే ఒక సెంచరీ చేశాడు. ఓవరాల్గా 194 రన్స్ చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్లో 90 అబవ్ కూడా స్కోర్ చేయలేని పరిస్థితి. సో వరుస వైఫల్యాల నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి విమర్శలు ఎదుర్కొంటున్నాడు కోహ్లీ. సో కొంతమంది యువ క్రికెటర్లు జట్టులోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. కోహ్లీ, రోహిత్లను తప్పించి వాళ్ళ స్థానంలో అవకాశం ఇవ్వచ్చు కదా అని కొంతమంది మాజీలు సూచిస్తుండటం. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయాన్ని చాలామంది పట్టించుకోకుండా విరాట్ కోహ్లీ మాత్రం అత్యంత ఫిట్గా ఉంటాడు. మరో 2-3 ఏళ్ళు ఖచ్చితంగా ఆడే కెపాసిటీ కూడా ఉంది. చాలాసార్లు ఇటువంటి ప్లాట్ఫామ్ ఎదుర్కొన్న, విమర్శలు ఎదుర్కొన్న అద్భుతంగా పుంజుకుని మళ్ళీ తన సత్తాన్ని నిరూపించుకున్న సందర్భాలు చాలానే చూసాం. అలాంటి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏంటనేది కూడా చర్చ జరుగుతూనే ఉంది. సో కోచ్ గంభీర్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాను ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. ఏదైతే మనకి బోర్డర్ గవస్కర్ టైంలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు, రీసెంట్గా రోహిత్ శర్మ ప్రకటించాడు, ఇప్పుడు విరాట్ కోహ్లీ. సో ఈ ముగ్గురి రిటైర్మెంట్ వెనుక ప్రధానంగా ఒత్తిడి అంతా గంభీర్దే అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే యువ క్రికెటర్లకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, కానీ ఇప్పటికిప్పుడే సీనియర్లను తప్పించి వాళ్ళ స్థానంలో యువ క్రికెటర్లతో భర్తీ చేయడం అంత కరెక్టా అనేది మరికొంతమంది వాదన. ఎందుకంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్కి ముందు రహానే, పుజారా కూడా టెస్ట్ జట్టులో చోటు కోల్పోయారు ఫామ్లో లేక. వాళ్ళని మళ్ళీ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు అలాంటి సమయంలో. ఎందుకంటే టెస్టుల్లో ఏ క్రికెటర్కైనా సామర్థ్యానికి పరీక్ష టెస్ట్ ఫార్మేట్లో నిలకడగా రాణించడం. T20 ఫార్మేట్ వచ్చిన తర్వాత టెస్ట్ ఫార్మేట్లో ఎలా ఆడాలనేది చాలామంది యువ క్రికెటర్లు మర్చిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఆస్ట్రేలియా లాంటి పిచ్చుల మీద యువ క్రికెటర్లు ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ అయినా ఎంతకాలం అది కంటిన్యూ చేస్తాడనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అలాగే కోహ్లీ, అతని అనుభవాన్ని మనం ఏమాత్రం మర్చిపోకూడదు. 14 ఏళ్ల కెరీర్లో ఎన్నోసార్లు, ముఖ్యంగా ఏదైతే ఫాస్ట్ బౌలింగ్ పిచ్లుగా పేరున్న ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి పిచ్, న్యూజిలాండ్ పిచ్ల మీద అద్భుతంగా టెస్ట్ ఫార్మేట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు విరాట్ కోహ్లీ. ఇటువంటి సమయంలో రోహిత్ శర్మ రిటైర్ అయిపోయిన 2-3 రోజులకే కోహ్లీ కూడా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం వెనక ఏం జరిగింది అనేది ప్రధానంగా చర్చిస్తున్నారు చాలామంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది. దీనికి అందరికీ గంభీరే కారణమా, బోర్డు సెలెక్టర్లు ఏదైతే సెలక్షన్ కమిటీ ఏదైనా ఒత్తిడి తెచ్చిందా అన్న చర్చ కూడా వచ్చింది. సో రిటైర్మెంట్ అనేది ఏ ఆటగాడికైనా కూడా రిటైర్మెంట్ అనేది తప్పదు. కానీ కొంతమంది ఆటగాళ్ళు అత్యుత్తమ ఫామ్లో ఉన్నప్పుడు రిటైర్ అయితే కొంతమంది విమర్శలు ఎదుర్కొని మళ్ళీ నిరూపించుకుని తీవ్ర ఒత్తిడితో నిరూపించుకోలేక తీవ్ర ఒత్తిడితో రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్లో సచిన్ తర్వాత రికార్డులు రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో చారిత్రక విజయాల్లో పాలు పంచుకున్నాడు. అలాంటి కోహ్లీ ఇలాంటి రిటైర్మెంట్, ఎందుకంటే రిటైర్మెంట్ అంటే ఒక భావోద్వేగమైన పూర్తమైన విషయంగా చెప్తారు, ఒక ఎమోషనల్ మూమెంట్ ఏ క్రికెటర్కైనా. అది ఫైనల్గా ఒక మ్యాచ్ ఆడి ఆ ప్రేక్షకులందరికీ అభివాదం చేస్తూ వీడ్కోలు పలకడం అనేది ఒక గొప్ప మెమొరబుల్గా మిగిలిపోతుంది. అలాంటి అవకాశం కూడా ఇంగ్లాండ్ సిరీస్తో కోహ్లీకి ఇవ్వలేకపోయిందా సెలక్షన్ కమిటీ అనేది ప్రధానమైన చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే కోహ్లీ లాంటి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్గా చెప్తూ ఉంటారు. ఏ ఫార్మేట్తో సంబంధం లేకుండా అద్భుతంగా రాణిస్తుంటాడు విరాట్ కోహ్లీ. అలాంటి కోహ్లీకి మరొక మ్యాచ్ కానీ మరొక సిరీస్ ఆడే అవకాశం ఇవ్వలేదా సెలక్షన్ కమిటీ? ఖచ్చితంగా ఇది తప్పుపట్టే అవకాశమే బీసీసీఐని. ఎందుకంటే ఇది ఒక నిజమైతే కనుక. ఎందుకంటే ఎన్నో చారిత్రక విజయాల్లోని అద్భుతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీకి ఒక ఎమోషనల్ ఫేర్వెల్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా బీసీసీఐ పైనే ఉంది. అలాగే ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ హెడ్ కోచ్ మీద కూడా ఉంది. అటువంటి సిచ్యువేషన్లో కోహ్లీకి అలాంటి అవకాశం ఇవ్వకుండా రిటైర్మెంట్ ఒత్తిడి తెచ్చారా అన్నది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్గా మారింది. చాలామంది ఫ్యాన్స్ కూడా ఇదే డిస్కస్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు కూడా చాలామంది మనం చూసాం, విదేశీ క్రికెటర్లు సైతం బ్రియాన్ లారా, అలాగే మైకెల్ వాన్ కానీ, ఇంకా టెస్ట్ ఫార్మేట్కి కోహ్లీ లాంటి ఆటగాళ్ళ అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే T20 ఫార్మేట్ వచ్చిన తర్వాత వన్డే ఫార్మేట్ కాదని తగ్గింది. టెస్ట్ ఫార్మేట్ అయితే చాలామంది స్టేడియాలకు వచ్చి చూడడం మానేశారు. కానీ కోహ్లీ లాంటి ఒక క్లాస్ ప్లేయర్, రికార్డు ప్లేయర్ ఆడితే చాలామంది స్టేడియాలు రావడం, ఆ మ్యాచ్లకు వ్యూవర్షిప్ రావడం,
టెస్ట్ క్రికెట్ బతికిస్తుందని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. ఖచ్చితంగా దీన్ని మనం అంగీకరించాలి. ఇలాంటి సిచ్యువేషన్లో కోహ్లీ మరికొన్నాళ్ళు, ఎందుకంటే ఫిట్టెస్ట్ క్రికెటర్ల జాబితాను తీస్తే కనుక కోహ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. సో ఫిట్నెస్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఫామ్ అనేది టెంపరీ, క్లాస్ అనేది పర్మనెంట్ అనేది క్రికెట్లో ఒక నానుడు. అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో కోహ్లీ ఖచ్చితంగా చెలరేగుతాడు. ఎందుకంటే దానికి ముందు కౌంటీ క్రికెట్ ఆడడానికి కూడా అతను ప్లాన్ చేసుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ సెలక్షన్ కమిటీ అతనికి ప్లేస్ లేదని చెప్పేయడంతోనే కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడనేది ఒక వార్తగా వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.